వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకోవడంలో ముందుంటారు సినీ హీరో రిషబ్ శెట్టి. ఆయన దర్శకత్వంలోని సినిమాలైనా ఆయన ఎంచుకునే పాత్రలైనా చాలా కొత్తగా ఉంటాయి. తాజాగా ఆయన మరో గొప్ప పాత్రతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. దీనిపై రిషబ్ స్పందిస్తూ ఈ సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు కన్నడ నట తప్ప సౌత్ ఇండియాలో ఎవ్వరికీ తెలియని పేరు రిషబ్ శెట్టి. కన్నడలో మంచి ఇమేజ్ మార్కెట్ ఉన్న రిషబ్ తీసిన మూవీలు ఇతర భాషల్లో డబ్బింగ్ కూడా కాలేదు. కాంతారా మూవీ రిషబ్ శెట్టి లైఫ్ ని టర్న్ చేసేస్తుంది. లో బడ్జెట్ మూవీగా 16 కోట్లతో నిర్మిస్తే 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగులోనూ మీడియం రేంజ్ హీరో మూవీలకు పోటీగా 40 కోట్ల మార్క్ దాటింది. దీంతో కాంతారా 2 పై ప్రేక్షకుల్లో బయ్యర్లలో అంచనాలు మామూలుగా లేవు. 2025 అక్టోబర్ నాటికి రిలీజ్ అవ్వనున్న ఈ మూవీపై అంచనాలు పీక్స్ కు చేరాయి. పాన్ ఇండియా లెవెల్లో ఫేమ్ వచ్చిన రిషబ్ ఏమాత్రం హడావుడి పట్టం లేదు. కెరీర్ కు సంబంధించి ప్రతి స్టెప్ ఆలోచించి ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి తన కెరీర్ కు సంబంధించి చాలా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేగంగా వేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అయితే రిషబ్ రేంజ్ పాన్ ఇండియా దాటేలా ఉంది. రిషబ్ ఒక జోనర్ మాత్రమే కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యష్ టైప్ లో ఒక మూవీకే ఏళ్ల తరబడి సెటిల్ కాకుండా వీలైనంత త్వరగా మూవీలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. శివాజీ మీద ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. కానీ రిషబ్ శెట్టి తీయబోయే శివాజీ మహారాజ్ నెవర్ బిఫోర్ అనొచ్చని శాండిల్వుడ్ టాక్. కాస్టింగ్, మూవీ టెక్నీషియన్ డీటెయిల్స్ త్వరలో అనౌన్స్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. అయితే ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ రిషబ్ శెట్టి లుక్ బాగుందంటున్నారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ వరల్డ్ వైడ్ గా 2027లో రిలీజ్ అవుతుందట. ఇలాంటి ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్నందుకు గౌరవంగా భావిస్తానని రిషబ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ మాత్రమే కాదని పవర్ఫుల్ పర్సన్ హిస్టరీ అని రిషబ్ శెట్టి పోస్ట్ చేశారు. రిషబ్ చేసిన పోస్ట్ తో పాటు తన పోస్టర్ వైరల్ అవుతోంది. రిషబ్ మూవీల ఎంపికపై నెటిజన్స్ అదురుసనేస్తున్నారు. కాంతారాతో తన సత్తా చూపించిన రిషబ్ హీరోగా మరిన్ని మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జై హనుమాన్ మూవీలో రిషబ్ హనుమంతుడి క్యారెక్టర్లో మెరవనున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ కు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ లో హనుమంతుడిగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో హనుమంతుడి క్యారెక్టర్ కు అధిక ప్రాధాన్యం ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పడంతో రిషబ్ క్యారెక్టర్ పై అందరి దృష్టి పడింది. ఇదే కాకుండా కాంతారా ప్రీక్వెల్ తో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. వచ్చే 3 ఏళ్లు రిషబ్ శెట్టి ప్రాజెక్ట్స్ తో హంగామా చేసేందుకు రెడీ అయిపోయారు.